శాంసంగ్ మొబైల్స్ వాడే చాలా మందిలో కొంతమంది రీస్టార్టింగ్ కంప్లైంట్ ఫేస్ చేస్తుంటే, ఇంకొంతమంది ఇలా వైఫై బ్లూటూత్ ఆన్ చేస్తే వైఫై అండ్ బ్లూటూత్ కనెక్ట్ అవ్వకపోవడం లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. మోస్ట్లీ కంప్లైంట్ శాంసంగ్ ఏ సిరీస్ అండ్ ఎఫ్ సిరీస్ మొబైల్స్లో వస్తూ ఉంటాయి. దీనికి మదర్ బోర్డ్ మార్చుకోవడం ఒక్కటే ఆప్షన్ అనుకుంటారు, కానీ మన స్టోర్కి తీసుకొని వస్తే ఎలాంటి మదర్ బోర్డ్ చేంజ్ చేయకుండా మదర్ బోర్డ్లోని CPU అండ్ EMMCs ఐసీస్ వర్క్ చేసి వైఫై అండ్ బ్లూటూత్ వర్క్ చేసేలా చేయొచ్చు. ఈ మొబైల్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ A23 రాజమండ్రి నుంచి రాజారెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్తో మన షాప్కి పంపించారు. దీనికి ఫోన్లో మదర్ బోర్డ్ ఓపెన్ చేసి మదర్ బోర్డ్లో ఉన్న CPU అండ్ EMMC రిమూవ్ చేసి రీబౌలింగ్ చేసి రీఇన్స్టాల్ చేశాక మొబైల్ వర్కింగ్ కండిషన్లోకి వచ్చింది. అదే కాకుండా వైఫై అండ్ బ్లూటూత్ కూడా వర్క్ అవుతున్నాయి, దట్ టు వితౌట్ ఎనీ డేటా లాస్. సో మీలో ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఇబ్బంది పడుతుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, అండ్ మీకు ఫోన్లో ఎలాంటి డేటా మిస్ అవ్వకుండా మీ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇచ్చే బాధ్యత మాది. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మా